ఆ చివరి నిల్చుంటే బాగుండేది, కంగారు లేకుండా అందరినీ మాట్లాడండి అది ఇదని ఫన్ చేసేవాళ్ళం. ఇక్కడ నిల్చుంటే గుండె దడొస్తుంది లైట్గా. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మిమ్మల్ని చూడడం చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది నాకు. మీ లవ్ నన్ను హోస్ట్గా ఎలా మంచిగా నిలబెట్టారో యాజ్ యాక్ట్రెస్గా కూడా నన్ను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శ్రవంతి చొక్కారపు. ఐఎమ్ ఫ్రమ్ కద్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఇది నా ఫస్ట్ స్పీచ్ కాబట్టి చెప్పాలనుకుంటున్నాను నేను. సో 2009లో ఐ కేమ్ హియర్ యాక్ట్రెస్ అవ్వాలని. బట్ ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ భగవంతుడి హే భగవాన్తోనే లాంచ్ అవ్వాలని రాసి పెట్టున్నాడేమో. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి డిఓటీగా ఆయన ఒకప్పుడు ఒక మాట చెప్పారు, ఇల్లంతా దూరం, చీకటి గాఢాంతకారం, దారంతా గతుకులు, కానీ చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆ ధైర్యమే నన్ను ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా, ఎక్కడ గివప్ ఇవ్వకుండా ఇక్కడ నిల్చోబెట్టేలా చేసింది. అండ్ మా ఫ్యామిలీకి నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మై సినిమా, ముందుగా ఇప్పుడు పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నానండి. ప్రొడ్యూసర్ గారు బిఎన్ రెడ్డి గారు, బి నరేంద్ర రెడ్డి గారు. సారీ, నన్ను క్షమించండి. మా గ్లిమ్స్ లాంచ్ ఈవెంట్కి హోస్ట్ చేసి ఆయన పేరుని వేరేగా పలికినందుకు ప్లీజ్. అయినా సరే మీరు నాకు ఫుల్ పేమెంట్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాళ్ళే అండి, రాయలసీమ ప్రొద్దుటూరు. మామూలుగా ఉండదు ఈ సినిమా. అండ్ ఫస్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత నాకు మా డైరెక్టర్ గోపి గారు, వంశీ గారు అండ్ బన్నివాస్ గారు ఈ సినిమా తీసుకున్నారండి అంటే ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా నా మైండ్లో, ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అందుకోబోతుంది అని. అండ్ వాళ్ళ సినిమాల ద్వారానే ఎన్నో ఈవెంట్లు చేశాను, అన్ని సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్లు. అండ్ మా సినిమా కూడా గోల్డెన్ అవ్వాలని మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మా గోపి గారి గురించి మాట్లాడాలి. అసలు ఆయన ఒక్క ఆడిషన్ కూడా తీసుకోకుండా నన్ను డైరెక్ట్ షూట్కి పిలిచి ఆయనకు నచ్చినట్టు చేయించుకున్నారు. ఎక్కడైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఎందుకు రివీల్ చేయలేదు అంటే, రివీల్ చేస్తే ఆ బిజినెస్ ఏంటి అన్న తెలిసిపోతుంది. సో అందుకోసమనే నన్ను ఎక్కువ రివీల్ చేయలేదన్నమాట. సో అది సర్ప్రైజ్. సో అది ట్రైలర్లో చూడబోతున్నాం మనం. అండ్ సుదర్శన్ గారు, ఆయన చేసే కామెడీ